డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు శ్రీ వైబ్రెంట్ వంశీ గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే. ఒక మనిషి జీవితంలో తను మౌనం పాటించడం ద్వారా ఎన్నో విషయాలపై తనకు అవగాహన వస్తుంది. తన ఆలోచనలు పరిధిలో ఉంటాయి. ఆలోచన పరిధిలో ఉండడం ద్వారా తనకు కావాల్సిన విషయాల మీద ఫోకస్ చేయొచ్చు, ఎంతో అచీవ్ చేయొచ్చు అని మీరు చెప్తూ ఉన్నారు. ఓకే, బట్ ప్రాక్టికల్గా ఇది ఎలా సాధ్యం? జస్ట్ కామ్గా ఉండడం వల్లే ఒక మాస్టరీ చేసేస్తారు, ఒక లైఫ్లో గ్రోత్ చూసేస్తారు అంటే ఎక్కడో అది అంత నమ్మకంగా లేదు అనేది నా ఉద్దేశం. తప్పుగా తీసుకోవద్దు. బట్ ఇది మీరు ప్రూవ్ చేస్తే ఐ విల్ యాక్సెప్ట్. ఎస్, విల్ డిస్కవర్ ఆల్ ద థింగ్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గంగాయ నమః. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. విల్ డిస్కస్ ఆల్ ద థింగ్స్ అబౌట్ ద యూనివర్సల్ కాన్సెప్ట్స్. యు ఆర్ ఆస్కింగ్ అబౌట్ పవర్ ఆఫ్ సైలెన్స్. మౌనంకి ఒక అద్భుతమైన శక్తి ఉంది. ఈ భూమి అనే గ్రహం మీద మౌనంకి అద్భుతమైన శక్తి ఉంది. పవర్ ఆఫ్ సైలెన్స్ ఏంటి శక్తి? యూ జస్ట్ అబ్జర్వ్. మౌనం వహిస్తే 99% ప్రాబ్లమ్స్కి ఫుల్ స్టాప్ దొరుకుతుంది. అండ్ ఎక్కువగా ఛాలెంజెస్ కొని తెచ్చుకోవడానికి రీజనే మాట. నాలికకి, చంగకి బోన్స్ ఉండవు కానీ రిలేషన్షిప్స్ని బ్రేక్ చేసేస్తుంది. తెలిసి తెలియక, ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియక, ఎక్కడ గమ్మునుండాలో తెలియక, ఎక్కడ మాట్లాడాలో తెలియక టంగకి బోన్స్ లేవు కానీ రిలేషన్షిప్స్ని బ్రేక్ చేసేస్తుంది. సో బీ క్వైట్. అండ్ గుర్తుపెట్టుకోండి, అనంత విశ్వదర్శనం జరగాలి అంటే, ఈ హోల్ యూనివర్స్ యొక్క గ్రేస్ మీ మీద ఉండాలి అంటే, ప్రకృతితో మీరు అనుసంధానం అవ్వాలి అనుకుంటే, నేచర్ యొక్క లీలాలో, నేచర్ ఆడుతున్న గేమ్లో, ప్రకృతి మీతో ఆడుతున్న ఆటలో మీరు గెలవాలి అంటే మౌనం వహించాల్సిందే. సైలెన్స్ ఇట్స్ సో పవర్ఫుల్. అండ్ గుర్తుపెట్టుకోండి, దెర్ ఇస్ వన్ సైన్. ఎప్పుడైతే మీరు మౌనం వహిస్తారో, సైలెంట్గా, క్వైట్గా ఉంటారో, యూనివర్స్ యొక్క భాష మీకు అర్థమవుతుంది. యూనివర్స్ ఇచ్చిన సంకేతాలు మీకు వినిపిస్తాయి, కనిపిస్తాయి. మీరు ఎక్స్పీరియన్స్ కూడా అవుతారు. ఎప్పుడు? ప్రొవైడెడ్ క్వైట్ మోడ్లో ఉండేటప్పుడు, ఎలోన్గా ఉండేటప్పుడు, సైలెంట్గా ఉండేటప్పుడు, తక్కువ మాట్లాడినప్పుడు. 2 చెవులు 1 మౌత్ ఎందుకు ఇచ్చారంటే, తక్కువ మాట్లాడు, ఎక్కువ విను అని. ఎవరికి వినాలా? యూనివర్స్కి వినాలా? మీ ఇన్నర్ సెల్ఫ్కి వినాలా? గురువులకి వినాలా? అది పక్కన పెట్టండి, ఇట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. బట్ సైలెన్స్ ఇట్స్ సో పవర్ఫుల్. హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడైనా అరుస్తూ మాట్లాడుతూ ఉంటే ఎప్పుడైనా ఎవరినైనా చూసారా? సి, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. యువర్ వర్డ్స్ ఆర్ పవర్ఫుల్. యువర్ వర్డ్కి ఒక ఎనర్జీ ఉంటుంది. ఈ ఎనర్జీ మీకు దేనికి ఉపయోగపడాలా? మీ ఉన్నతికి ఉపయోగపడాలా, మీ గ్రోత్కి ఉపయోగపడాలా, మీ సక్సెస్కి ఉపయోగపడాలా, మిలియన్స్ ఆఫ్ రూపీస్ మేనిఫెస్టేషన్ చేయడానికి ఉపయోగపడాలా. కానీ తెలిసి తెలియక మీ మాటల వల్ల రిలేషన్షిప్స్ పాడవుతూ ఉన్నాయి. అనారోగ్య సమస్యల్ని కొని తెచ్చుకుంటా ఉన్నారు. సీరియస్లీ, లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తా ఉంది? లైక్ అట్రాక్ట్స్ లైక్. ఏ భావనని కలిగి ఉంటారు, ఈ అనంత విశ్వంలోకి ఏమి విడుదల చేస్తారో అదే ఆకర్షించబడతారు. ఎఫర్మేషన్స్ ద్వారా, విచ్ మీన్స్ వర్డ్స్ ద్వారా, ఏమి విడుదల చేస్తే అదే మీరు పొందుతారని యూనివర్స్ చెప్తా ఉంది. సో తెలిసి తెలియక నెగిటివ్ టర్మ్స్ మనం మాట్లాడేస్తూ ఉంటాం. డబ్బుదేముందలే అంటాం. డబ్బుదేముందా బాస్? ధనం మూలం ఇదం జగత్. మనీ మంచిది. తెలిసి తెలియక డబ్బులు ఏమైనా చెట్లకి కాస్తాయా అని అంటారు. బాస్, డబ్బు కాస్తుంది చెట్లకే, తయారవుతుంది. పేపర్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ ప్లాంట్, ట్రీ నుండే. డబ్బు చెట్లకే కాస్తుంది. సో తెలిసి తెలియక తక్కువ మాట్లాడడం వల్ల డబ్బు మన దగ్గర ఉండదు. అండ్ రిలేషన్షిప్స్ పోవడానికి రీజన్ ఏంటంటే, అతి దేది మంచిది కదా. టూ గుడ్ ఈజ్ టూ బ్యాడ్. ఎక్కువ మాట్లాడడం వల్ల బ్యాడే. సో క్వైట్గా ఉండండి. విశ్వదర్శనం, విశ్వజ్ఞానం జరగాలి అంటే, విశ్వం ఇచ్చిన సంకేతాలు మీరు చూడాలి, మీకు కనిపించాలి, మీకు వినిపించాలి అంటే, అండ్ యూనివర్స్ యొక్క భాష మీకు అర్థం అవ్వాలి అంటే, యూనివర్స్తో మీరు మాట్లాడాలి అంటే మౌనం వహించాల్సిందే. పెద్ద పెద్ద సాధువులు కూడా చేసేది ఏంటి? జ్ఞానం. జ్ఞానంలో ఏం వహిస్తారు వాళ్ళు? మెడిటేషన్లో ఏం చేస్తారు వాళ్ళు? మౌనం వహిస్తారు. బీ క్వైట్ గైస్, బీ క్వైట్. ఎంత సైలెంట్గా మీరు ఉంటే అంత మంచిది. ఎందుకంటే వర్డ్స్ ఆర్ ఎనర్జీ. మీ ఎనర్జీ పనికి మాలిన విషయాలకి మీరు ఎనర్జీని ఇవ్వకూడదు. పనికొచ్చిన విషయాలకి మాత్రమే మీ ఎనర్జీని ఉపయోగించాలి. సో బీ క్వైట్. వర్డ్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. చాలాసార్లు మీకు చెప్పున్నాను. సో తెలిసి తెలియక ఏదో ఒకటి మాట్లాడి ఏదేదో జరిగిపోతూ ఉంది లైఫ్లో. యువర్ థాట్స్ క్రియేట్ రియాలిటీ. ఎక్కువ మాట్లాడతామా, థాట్స్కి ఛాన్స్ ఉండదు. ఎప్పుడైతే తక్కువ మాట్లాడతామో బుర్ర ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. థాట్స్
క్రియేట్ రియాలిటీ. ఏదైనా మాట్లాడాలి అంటే మీ సబ్కాన్షియస్ మైండ్తో మాట్లాడాలి. ఎవరితోనైనా మాట్లాడాలి అంటే మీ ఇన్నర్ సెల్ఫ్తో మాట్లాడండి. ఎవరితోనైనా మాట్లాడాలి అంటే యూనివర్స్తో మాట్లాడండి, గురువుస్తో మాట్లాడండి, కాస్మిక్ ఎనర్జీస్తో మాట్లాడండి, స్పిరిచువల్ పవర్స్తో మాట్లాడండి, విశ్వంతో మాట్లాడండి, ప్రకృతితో, నేచర్తో మాట్లాడండి. డోంట్ వేస్ట్ యువర్ ఎనర్జీ, ప్రొటెక్ట్ యువర్ ఎనర్జీ, ప్రొటెక్ట్ యువర్ వర్డ్స్. మీ పదాలే మీ లైఫ్ని లీడ్ చేస్తారు. యువర్ లైఫ్ ఈజ్ కంప్లీట్లీ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు యువర్ వర్డ్స్, వాట్ యు ఆర్ డెలివరింగ్ ఇన్ ద యూనివర్స్, డెలివరింగ్ ఇన్ ద నేచర్. ఈ అనంత విశ్వంలోకి ఏ విషయాల్ని, ఏ మాటల్ని త్రూ యువర్ మౌత్ మీరు విడుదల చేస్తారో అది మాత్రమే మీ లైఫ్ని డిజైన్ చేసి పెడుతుంది, డిసైడ్ చేసి పెడుతుంది. మీ ఫ్యూచర్ ఏంటి అని చెప్పేది కూడా అదే. సో యువర్ వర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఏమి చేయాలా? గమ్మున ఉండాలి, మౌనం వహించాలి. ఊగతా ఉంటాం దేనికి? కెరియర్ గ్రోత్ కొరకు ఆలోచించండి. యూనివర్స్తో ఎలా మమేకం అవ్వాలని ఆలోచించండి. కంప్లీట్ ఫోకస్ థాట్స్ మీద పెట్టండి, సబ్కాన్షియస్ మైండ్ మీద పెట్టండి, గ్రాటిట్యూడ్ మీద పెట్టండి. తక్కువ మాట్లాడండి. ఈ రోజు నుంచి ఇది మీరు ఇంప్లిమెంట్ చేయడానికి రెడీ అయితే సైలెన్స్ అని చెప్పి కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. విశ్వం యొక్క బ్లెస్సింగ్స్ పొందండి. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక టెక్నిక్. ఎవరైతే మౌనం వహిస్తారో వాళ్ళకే విశ్వం యొక్క మాట వినిపిస్తుంది, విశ్వం కనిపిస్తుంది, విశ్వం యొక్క సంకేతాలు వినిపిస్తాయి, కనిపిస్తాయి. అది లైఫ్లో ఎక్స్పీరియన్స్ అవుతారు. దిస్ ఇస్ ద సీక్రెట్. గాడ్ బ్లెస్ యూ ఆల్, యూనివర్స్ బ్లెస్ యూ విత్ ఆల్ ద సక్సెస్. వండర్ఫుల్ సార్. అండ్ తప్పకుండా చాలామందికి మౌనం అనే కాదు, ఇంకా పవర్ ఆఫ్ వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూషన్స్ కానీ, లేదంటే మన హోల్ బాడీ విత్ చక్రాస్ మనమే ఒక పవర్ఫుల్ సోర్స్ అని చెప్పాలి. సో ఇలాంటి ఈ పవర్ఫుల్ సోర్స్ గురించి దీన్ని 100% ఎలా వాడాలి, మన మైండ్ 100% ఎలా ఉపయోగించాలి, ఇలా ఉపయోగిస్తే జరిగే లాభాలు ఏంటి, మనం అచీవ్ చేయగలిగే విషయాలు ఏంటి అనే దానిపై మీరు మాస్టర్ క్లాస్ అనేది నిర్వహిస్తున్నారు కదా. ఎలాంటి విషయాలు మీరు టచ్ చేస్తారు, ఎలాంటి విషయాలని మీరు అక్కడ వాళ్ళు ఉత్తేజింపజేస్తారు, దాని ద్వారా ఆ మనిషి ఏ విధంగా మారుతాడు, ఇవన్నీ తెలుసుకోవచ్చు. షూర్. ఇప్పుడు మీరు ఏదైతే తెలుసుకున్నారో ఇట్స్ జస్ట్ 0.0000001%. అండ్ ముఖ్యంగా కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తూ ఉంటే గో అండ్ చెక్ ఇట్ అవుట్. వైబ్రెంట్ వంశీ అని టైప్ చేయండి యూట్యూబ్లో. విల్ గెట్ బంచ్ ఆఫ్ వీడియోస్. ఒక 10 to 15 వీడియోస్ వాచ్ చేయండి. వై? బికాస్ ప్రోగ్రామ్లో మాస్టరీ క్లాస్ ఉండబోతా ఉంది, అడ్వాన్స్డ్ క్లాస్ ఉండబోతా ఉంది. అది మీకు ఎక్కాలి, బుర్రలోకి వెళ్ళాలి అంటే బేసిక్ స్టఫ్ ఉండాలి. జస్ట్ ABCDలు మీకు తెలియాలి అంటే గో త్రూ ద రిమైనింగ్ స్టఫ్, రిమైనింగ్ వీడియోస్ని వాచ్ చేయండి. అండ్ కమింగ్ టు ద పాయింట్, ఏమి చెప్పబోతా ఉన్నామంటే వీఆర్ డీకోడ్ చేయబోతా ఉన్నాం. హోల్ యూనివర్స్ని డీకోడ్ చేయబోతా ఉన్నాం, అన్లాక్ చేయబోతా ఉన్నాం. మేనిఫెస్టేషన్కి రిలేటెడ్ ఇన్స్టెంట్ మేనిఫెస్టేషన్ జరగాలి అంటే, మేనిఫెస్టేషన్ సింపుల్గా అవ్వాలి అంటే వరల్డ్స్ ది బెస్ట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ని ప్రాక్టీస్ చేయాలి. వరల్డ్స్ ది బెస్ట్, ప్రపంచంలోనే ది బెస్ట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ని సాధనలో పెట్టాలి. అది లైవ్లో ఆ ప్రక్రియని, ఆ సాధనని వాళ్ళ చేత చేయించబోతా ఉన్నాం. ఇది ఒక దైవ కార్యం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మీ ఉన్నతి కొరకు ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. భగవంతుడి యొక్క అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీస్సులతో, ప్రకృతి యొక్క సహకారంతో ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది మీ కొరకు. అండ్ దట్ టు ఐ డోంట్ హ్యావ్ ఎనీ థాట్ టు డిజైన్ దిస్. చాలామంది అడుగుతూ ఉన్నారు. లాంచ్ యువర్ ఫ్యూచర్, ఉమెన్ పవర్ ప్రోగ్రామ్కి అటెండ్ అయిన వాళ్ళు, నారీ శక్తి ప్రోగ్రామ్కి అటెండ్ అయిన వాళ్ళు, ఉగాది స్పెషల్ ఈవెంట్కి అటెండ్ అయిన వాళ్ళు, అక్షయ తృతీయ ప్రోగ్రామ్కి అటెండ్ అయిన వాళ్ళు, న్యూ మూన్ పోర్టల్స్ గురించి ఒక ప్రోగ్రామ్ చేయడం దానికి అటెండ్ అయిన వాళ్ళు, ముఖ్యంగా లాంచ్ యువర్ ఫ్యూచర్ బేసిక్ క్లాస్కి అటెండ్ అయిన వాళ్ళందరూ అడుగుతున్న ఒక క్వశ్చనే, మాస్టరీ క్లాస్ ఎప్పుడు, అడ్వాన్స్డ్ క్లాస్ ఎప్పుడు అని. అప్పుడు నాకు థాట్ వచ్చింది, ఇది విశ్వం ఇస్తున్న ఒక సంకేతం, వీళ్ళ కొరకు ఇంకేదైనా డిజైన్ చేయాలని చెప్పి 11 days కంటిన్యూస్గా ఒక స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఇట్స్ ఎ గైడెడ్ ప్లాట్ఫామ్ టు అన్లాక్ ద యూనివర్స్. ఇట్స్ ఎ గైడెడ్ ప్లాట్ఫామ్ to align with the nature, to align with the universe, to align with the cosmic energies. ఎంత కాస్మిక్ ఎనర్జీస్, డివైన్ ఎనర్జీస్, స్పిరిచువల్ సైన్స్, స్పిరిచువల్ ఎనర్జీస్ మీ లోపలికి ప్రవేశిస్తేనే డీకోడ్ అవుతుంది. సో విశ్వ దర్శనం గురించి, విశ్వ జ్ఞానం గురించి, విశ్వ చట్టాల గురించి, అనంత విశ్వానికి సంబంధించి 12 లాస్ ఉన్నాయి. ఈ 12 లాస్ని కూడా సింప్లిఫై చేసి ప్రతిరోజు మీ నిజ జీవితంలో ఎలా ఆచరణలో పెట్టాలి, ఎలా అమలు చేయాలి, ఒక స్కెడ్యూల్, యూనివర్స్ సబ్జెక్ట్ని మనం ఫాలో అవ్వడానికి ఒక స్కెడ్యూల్ ఏంటి అన్న బ్లూ ప్రింట్, కంప్లీట్ మెటీరియల్ని ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఇవ్వడానికి రెడీ ఉన్నా. ప్రొవైడెడ్ మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉండాలా, నేర్చుకున్నది నిజ జీవితంలో ఆచరణలో పెట్టడానికి రెడీగా ఉండాలా, పని చేయడానికి రెడీగా ఉండాలా, భగవంతుడు ఇస్తున్న రిజల్ట్ని పొందడానికి చెయ్యి చాపి ప్రాధేయపడాలా విశ్వానికి. ఎవరికి సరెండర్ అవ్వద్దు, సబ్మిట్ అవ్వచ్చు, యూనివర్స్కి తప్ప, తల్లిదండ్రులకి తప్ప, గురువులకి తప్ప. నెవర్ అండ్ ఎవర్ డౌన్ యువర్ హెడ్ టు ఎనీబడి. యూ జస్ట్ బో యువర్ హెడ్ టు ద యూనివర్స్ ఓన్లీ. యూనివర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్. అండ్ గాడ్ బ్లెస్ యూ. ఐ గాట్ అన్ అప్డేట్, టీమ్ అప్డేట్ ఇచ్చున్నారు. అక్రాస్ గ్లోబ్లో ఉన్న డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఎన్రోల్ అవుతూ ఉన్నారట. మెజారిటీ ఆఫ్ పీపుల్ లో బ్యాక్గ్రౌండ్ నుంచి హై బ్యాక్గ్రౌండ్ వరకు. మీరు పొలిటికల్గా గ్రో అవ్వాలన్నా, యాక్టింగ్ ఇండస్ట్రీలో గ్రో అవ్వాలన్నా, ఏ కెరియర్ అవ్వనివ్వండి, మీది జాబ్ ఆర్ బిజినెస్,
ఆర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఆర్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఆర్ ఏదైనా క్రియేటివ్ ఇండస్ట్రీలో ఉన్నారా, మీడియాలో ఉన్నారా, ఏ ఇండస్ట్రీలో మీరున్నా, ఏ ప్రొఫెషన్లో మీరున్నా, ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, విశ్వం యొక్క అనుగ్రహం మీరు పొందాలి అంటే ప్రోగ్రామ్ మీ కొరకే కండక్ట్ చేస్తా ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, అది దైవ కార్యం. ఇట్స్ అన్ ఆపర్చునిటీ. ఇది ఒక పెద్ద అవకాశం అని కూడా చెప్పొచ్చు, గేమ్ చేంజింగ్ టైం అని కూడా చెప్పొచ్చు. 11 days పెట్టడానికి కూడా దేర్ ఈజ్ ఎ రీజన్. న్యూమరాలజీ ప్రకారం, ఆస్ట్రాలజీ ప్రకారం నామకావాసి ఏది చేయట్లేదు, ఎందుకంటే అది దైవ కార్యం. ఒక గృహప్రవేశం చేసేటప్పుడు ఎంత కేర్ తీసుకుంటాం, ఒక టెంపుల్ని దేవుడిని ప్రతిష్ఠించేటప్పుడు ఎంత కేర్ తీసుకుంటాం, అంతే కేర్ తీసుకుంటా ఉన్నా. ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ సేయింగ్ టు ఆల్ ఆఫ్ యూ, గాడ్ బ్లెస్ యూ, యూనివర్స్ బ్లెస్ యూ విత్ ఆల్ ద లావిష్ అబండెన్స్ అండ్ సక్సెస్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. జై హింద్. సైనింగ్ ఆఫ్. త్వరలో ప్రోగ్రాంలో కలుద్దాం. బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.